1800 అష్టలక్ష్మి కలశాలు, 11 రోజుల కష్టమో, 4 ఆర్టిస్టులు, 10 మంది హెల్పర్స్, 6 నెలల ప్లానింగ్. ఇంత కష్టానికి ప్రతిరూపమే ఈ కలశం గణేశుడు. తిరుపతిలోనే యాదవీధి సున్నపీధిలో వినాయక చవితి ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తారు. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఎకో ఫ్రెండ్లీగా భక్తులను కూడా ఆకట్టుకునే విధంగా వినాయకుడిని రెడీ చేస్తారు. అందులో భాగమే ఇక్కడున్న కలశం గణపతి. ఇక్కడున్న కలశాలన్నీ ప్యూర్ కాపరు. అలాగే స్వామివారి చేతిలో వెండితో చేసిన లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. స్వామివారి మెడలో ఉండే జంజం కూడా 150 గ్రాములు వెండితో చేసిండేది. ప్రతి కలశం మీద లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. అండ్ ఈ ప్రతిమ చూసినట్లయితే మొత్తం కాణిపాక వినాయక స్వామి లాగానే ఉంటుంది. కలశం సెటప్ లోనే హుండీ కూడా తయారు చేస్తుంటారు. గోవర్ధన్ గిరి అయితే కృష్ణుడి సెటప్, ఇదంతా కలర్ఫుల్ గా ఉండేలా లైటింగ్ సెటప్. ఏందన్నా దీని వెనక ఉండే కథ అని అడిగితే వినాయక చవితి అంటేనే ఉత్సాహం. ఆ ఎనర్జీ అందరూ ఫీల్ అవ్వాలి, నేచర్ కూడా బాగుండాలి, జనాలు కూడా కొత్త అనుభూతి పొందాలి. అందుకే ఇంత కష్టపడి ఖర్చు పెట్టి మరి చేస్తున్నామని ఆర్గనైజర్స్ దయాసాగర్, లోకేష్, బాలాజీ, రాజేష్, గంగాధర్ గారు తెలిపారు. నిమజ్జనం గురించి కదా మీ డౌటా? 9వ రోజు అంటే ఆదివారం 15వ తేదీ సాయంత్రం 6 గంటలకి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది.